ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్. నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టరు. 100 సార్లు చెప్పా, గురు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవరికి అర్థం కాదు, నువ్వు ఆలోచించని 100 టైటిల్స్ పంపించా. రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. పంపించినా సరే ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం. మనం ఫీల్ అవ్వటం వేరు, ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం. ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను. అది అలాగే వెళ్ళిపోయింది. చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతాను అంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా, ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? ఏ కల్చర్ ఎటు వెళ్ళిపోతుంది? ప్రతి సినిమాకి చూస్తున్నా. మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్సల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎందుకు రాయట్లేదు? బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను. ఎందుకు రాయట్లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తాను ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? ఫ్యామిలీస్ రావాలి, మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు, బూత్ డైరెక్టర్ అనేవాడు 400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి, వాడి గ్రాఫ్ చూడండి, వాడి కెరీర్ చూడండి. నేను అది చెప్తున్నా. ఊరికినే డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ? ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా. మేమిద్దరం ఎంత ప్రేమలోనో నాకు తెలుసు. నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక స్ట్రెస్తో, ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా కాదు. సినిమాని నమ్మండి, కంటెంట్ నమ్మండి. జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు. మనం 1000 రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం. వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది. ఆడెవడో రాలేదని తిడతారేంటి అసలు? రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా? నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా. అది అందుకని ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయొద్దు. ఈ సినిమా కాదు ఇంకో సినిమా. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో మేబీ నేను నచ్చలేదు, నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని నువ్వు చేసిన వంట ఆని తినమంటారు ఎందుకు ఫోర్స్డ్గా? ఆ పనులు చేయొద్దు దయచేసి. డెఫినెట్గా ఈరోజు బ్యూటీ మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఇది అవసరం, అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ బ్యూటీ తన దగ్గర పుట్టింది, సాయితో తయారైంది. నెక్స్ట్ ఇంకొక సాయి వచ్చి యాక్చువల్గా దాన్ని చిత్రీకరించాడు మా తమ్ముడు విజయబుల్గానే. నిజంగా అంటే ఒక అభిమానం ఏదో ఇది ఉంటుంది, అట్లా విజయబుల్గానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నెక్స్ట్ దీన్ని నడిపించిన వెనక నుంచి నిమ్మకాయల ప్రసాద్ గారు, ఆయన ఒక బ్రదర్ లాగా అయిపోయాడు నాకు, ఒక ఎమోషనల్గా. ఆయన పేరు రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత నిమ్మకాయల ప్రసాద్ అనే పేరుని ఎవడో మర్చిపోడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆ పేరుకి అంత వాల్యూ తెచ్చేసి ఆ సినిమాలో నేను. అందుకని యాక్చువల్ ఆ పేరు పర్సన్ ఈయనే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుద్ది. అట్లాగే వాసుకి గారు నిజంగా మదర్ క్యారెక్టర్. ఒకరోజు మా కజిన్ ఫోటో తీసి పెట్టింది, ఏంటి గురు ఇలా కొట్టేసింది ఈవిడని. నిజంగా ఆ సీన్లో ఏంటి ఇంత దారుణంగా కొట్టారేంటి అని అనుకున్నాను. కానీ తర్వాత ఆ సీన్ చూస్తే ఏ మదర్ అయినా ఇంకా తక్కువ రియాక్ట్ అవుతుంది, అంత బాగా అసలు యాక్ట్ చేశారు. నిజంగా సినిమా చూస్తుంటే నిన్నెవరో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్స్. దానికి కారణం యాక్చువల్గా దీనికి యాక్ట్ చేసిన మదరు, ఫాదర్ క్యారెక్టర్స్ వాసుకి గారు, నరేష్ గారు.
నరేష్ గారు ఎప్పుడు, నరేష్ గారి రావు రమేష్ గారు కానీ, నాకు అలాగే మురళీ శర్మ గారు, వీళ్ళు ఎప్పుడు నాకు ఎప్పుడు గుండెల్లో ఉంటారు. ఫోన్ చేస్తే టక్కమని వచ్చి చేస్తూ ఉంటారు. అట్లాగా నాకు నరేష్ గారు ఈ సినిమాకి యాక్చువల్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలంటే ఆయన సెట్కి వచ్చి మారుతి గారు మీరు చెప్పారంటే చేసేస్తాను, నా గురించి మీకు తెలుసు కదని చేశారు. నిజంగా సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఇంత ఈరోజు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చిందంటే కంటెంట్. సినిమాలో దమ్ముంటేనే ఆ సినిమా మన చేత మాట్లాడేస్తుంది. ఒక్కో సినిమా మనం ఏంటంటే వేగ్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతాం, కానీ ఈ సినిమా అలా కాదు. బ్యూటీ అనేది చాలా గొప్ప సినిమా, ప్రతి తెలుగు వాళ్ళకి పనికొచ్చే సినిమా, ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. దీన్ని మాత్రం మీరు నిజంగా మిస్ అవ్వద్దు, డెఫినెట్గా చూడండి. అంటే పెయిడ్ ప్రీమియర్స్ అని పెట్టి ఫ్రీగా సినిమా చూపిస్తున్నాం, 7 కోట్లు పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపిస్తున్నాను అంటే ఈ సినిమా రీచ్ ఎంత కోరుకుంటుందో చూడండి. నిజంగా ఈ సంవత్సరం ఈ మన సెప్టెంబర్ అనేది చాలా కీలకమైపోయింది. మంచి ఇయర్. ఒక చిన్న సినిమా ఒళ్ళిర్చుకున్న టైం ఇది. లిటిల్ హార్ట్స్ బాగా ఆడింది. అట్లాగే మా విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద హిట్ వచ్చింది, నా ప్రొడ్యూసరు. చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం. అలాగే 3rd వీక్ రిలీజ్ అయ్యే ఈ సినిమా బ్యూటీ డెఫినెట్గా చూడండి. అలాగే కళ్యాణ్ గారిది ఓజీ వస్తుంది. ఓజీ సినిమా ఎంత బాగుంటుందో నాకు తెలుసు. ఆ సినిమా ఎట్లాగో చూస్తారు. దానికి ముందు వచ్చే ఈ సినిమాని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ తప్పకుండా బ్యూటీ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యాన్స్, మన హీరోలు చెప్పిన మాటలతో వచ్చే సినిమాలు, వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమాలు మనం చూడాల్సిన ధర్మం మనకుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక ఆడపిల్లకి ఆడపిల్లల పేరెంట్స్ ఎలా ఉండాలని చెప్తే దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని యాక్చువల్గా అల్లిన కథ కాదు, ఇది రియలిస్టిక్గా జరిగిన కథ. వైజాగ్లో ఒక క్యాబ్ డ్రైవర్ కూతురికి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని కథగా రూపొందించి చేసిన సినిమా. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. బ్యూటీ చాలా బాగుంటుంది. బ్యూటీ అద్భుతమైన సినిమా. సెప్టెంబర్ 19th థియేటర్లోకి వస్తుంది. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమాని మాకు ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ కానీ, అట్లాగే జీ వరల్డ్ కానీ, జీ మ్యూజిక్ వాళ్ళు, నెక్స్ట్ జీ టీమ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నా వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు ఇవన్నీ క్రియేటివ్స్ అన్నీ చేస్తున్నారు. అట్లాగే ప్రమోషన్ యాక్టివిటీస్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి మీడియా ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరినన్నా మర్చిపోయి దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్.